ఉపాధ్యాయ మిత్రులకు నమస్కారం. మీకు ఒక టీఎల్ఎం పరిచయం చేస్తున్నాను. ఇది పెరిస్కోప్. పెరిస్కోప్లో మీకు తెలిసింది సైన్స్లో వస్తుంది మనకి. దీన్ని మ్యాథ్స్కి ఎలా వాడాలనేది నాకు ఒక ఇన్నోవేటివ్ థాట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాబు అక్కడ పెట్టమ్మా, డైస్ పెట్టమ్మా ఒకటి. పాప అక్కడ కనిపిస్తుందా నీకు? ఎంత కనిపిస్తుంది చెప్పు. ఇక్కడెక్కడ? ఈ గ్లాస్లో ఎంతది? 40. ఇక్కడ చూద్దామా, కనిపిస్తుందా? చూస్తాను నేను కూడా. ఏది ఎక్కడుంది? 40. ఓకే. ఈ విధంగా మనం పెరిస్కోప్ ద్వారా పిల్లల్ని డైస్ ఉపయోగించుకుంటూ తమాషా చేయడం వల్ల ఇన్నోవేటివ్గా వేరే అక్షరాలు చెప్పడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ అక్షరాలు పెట్టినాను, ఇంగ్లీష్ లెటర్స్ పెట్టేది ఒకటి. పాప చెప్పు నాన్న, ఏంటది? ఏ. మరి పాప కనిపించట్లేదు ఇక్కడ ఏం పెట్టిన సంగతి, కానీ ఈ అమ్మాయి అక్కడ చెప్పేస్తూ ఉంది. ఈ విధంగా టీఎల్ఎం మనం తయారు చేసుకుంటే స్టూడెంట్స్కి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఓకేనా? నువ్వు కూర్చుంటావు ఇప్పుడు? కూర్చో. రాషిదా నువ్వు పెట్టమ్మా. నువ్వు కూర్చున్నాండి, అక్కడ కూర్చో. ఒక నెంబర్ పెట్టి వాడికి ఏదైనా నువ్వు కూర్చో. నువ్వు చూడకూడదు కదా. చెప్పగలవా లేదా? వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి ఆ బాబుకి. నువ్వు కూర్చో బాబు, నువ్వు కూర్చున్నా. నువ్వు ఒకటి వేయమ్మా వాడికి. ఇంకొక డేస్ పెట్టి అక్కడ, ఇంకో డేస్ పెట్టేదన్నా. చెప్పు. ఎంతది? 43. ఇది చాలా బాగుంటుందండి, చాలా తక్కువ ఖర్చు. మామూలుగా అంగళ్ళల్లో అమ్ముతుంటారు మనకి. ఇవి చిన్న చిన్న అద్దాలు అమ్ముతారు. ఆ అద్దాలని మనం కట్ చేసుకొని ఇలా రెండు వైపులా, మీకు తెలిసిందే, ఇది మామూలుగా మీరు యూట్యూబ్లోకి వెళ్ళినా కూడా పెరిస్కోప్ తయారు చేసే విధానం ఉంటుంది. చాలా ఇన్నోవేటివ్గా ఉంటుందండి. ఓకే, థ్యాంక్ యూ.